कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అల్-ఖైదా మాజీ నాయకునితో సమావేశం. కెన్ యూ బిలీవ్ ఇట్? ఎందుకంటే అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ధ్వంసం చేసి అమెరికా పైన అతిపెద్ద తీవ్రవాద దాడి జరిపింది అల్-ఖైదా. అల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్లో 5 సంవత్సరాల పాటు ఆశ్రయం ఉంటుంటే అమెరికా వెళ్ళి అంతం చేసింది. అదే అల్-ఖైదాకు చెందిన ఎక్స్ లీడర్ను ట్రంప్ కలిశాడు. కానీ ఆయన ఇప్పుడు అల్-ఖైదా లీడర్ కాదు, ఆయన ఇప్పుడు సిరియా ప్రెసిడెంట్ అహ్మద్ అల్-షరా. అసలు పేరు మహమ్మద్ అల్-జులానీ. సో మహమ్మద్ అల్-జులానీ సిరియాలో చాలా కాలంగా 2011 నుంచి సిరియా అంతర్యుద్ధంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అనేక రిబెల్స్ గ్రూప్స్ ఉన్నాయి, అందులో ప్రామినెంట్ రిబెల్ గ్రూప్ ఆఖరికి HTS అని. సో చివరకు 50 ఏళ్ళ బషర్ అల్ అసద్ డైనాసిటీ ప్రభుత్వాన్ని, ఇప్పుడు బషర్ అంతకుముందు ఆయన తండ్రి హఫీజ్ అల్ అసద్, ఇద్దరి నాయకత్వంలో 50 ఏళ్ళు అసద్ డైనాసిటీ పాలించింది. బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూలద్రోసి అధికారంలోకి వచ్చాడు, సిరియాలో ప్రెసిడెంట్గా బాధ్యతలు పెట్టాడు. బషర్ అల్ అసద్ రష్యాలో ఆశ్రయం పొందుతున్నాడు. బషర్ అల్ అసద్ ప్రభుత్వం ఉన్నప్పుడు రష్యా సిరియా మంచి అలైస్. కానీ రష్యా ఉక్రెయిన్ వార్లో పీకల దాకా కూరుకుపోయిన సమయంలో పెద్ద ఎత్తున డమాస్కస్ సిరియా రాజధానిపైన అటాక్ చేశాడు. రష్యాకు కూడా అర్థమైంది ఇక తాను ప్రొటెక్ట్ చేయలేము బషర్ అల్ అసద్ని. బషర్ అల్ అసద్కు సేఫ్ ప్యాసేజ్ కల్పించి రష్యాలో ఉన్నాడు, సురక్షిత ప్లేస్లో. సో సిరియా అధ్యక్షుడైన తర్వాత మా దేశం ఇక ప్లూరలిస్ట్ కంట్రీగా ఉంటుంది, ఇలాంటి తీవ్రవాదము ఉన్మాదాలకు అతీతంగా ఉంటుంది. ఎందుకంటే సిరియాలో అనేక మైనారిటీలకు కూడా ఉన్నాయి. ఈవెన్ బషర్ అల్ అసద్ కమ్యూనిటీ కూడా అలవైట్ షియా కమ్యూనిటీ, సిరియా జనాభాలో 10%. సిరియా సున్నీ డామినేటెడ్ కంట్రీ, కానీ 50 ఏళ్ల పాటు సున్నీ మెజారిటీ కంట్రీలో షియా సెక్ట్కి చెందిన, అందులో అలవైట్ షియా సెక్ట్కి చెందిన అసద్లు పాలించారు. సో ఇప్పుడు ఆ అలవైట్ షియాల పైన దాడులు కూడా జరుగుతున్నాయి. ఇది కాక సిరియన్ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. సో అందరిది సిరియా అంటూ మాట్లాడుతున్నాడు. కానీ అల్-ఖైదా రూట్స్ మనకు తెలుసు. అల్-ఖైదా ఆ తర్వాత ఐసిస్ నాయకులతో కూడా సంబంధాలుండి అవి తర్వాత సిరియాలో HTS ఫామ్ చేసి రిబెల్ గ్రూప్గా ఉన్నాడు. సో రాజకీయాలు ఎలా మారుతాయి చూడండి. ఇదే అహ్మద్ అల్-షరాను పట్టి ఇస్తే $10 మిలియన్ $1 ఇస్తామని గతంలో అమెరికా ప్రకటించింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకటన, $1 crore ఇస్తాం మహమ్మద్ అల్-జులానీ ఆర్ అహ్మద్ అల్-షరాను మాకు పట్టి ఇస్తే అని. ఇప్పుడు పట్టించడం ఏంటి? సౌదీ అరేబియా క్యాపిటల్ రియాద్లో ట్రంప్తో కరచాలనం, 33 మినిట్స్ పాటు ట్రంప్తో ఈ మాజీ తీవ్రవాది ఇప్పుడు సిరియా అధ్యక్షుడు సమావేశం. ఈ సమావేశంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, MBSగా పిలుస్తారు, పాల్గొన్నారు. ఆయనతో పాటు తుర్కీ ప్రెసిడెంట్ ఎర్దోగాన్ కూడా డయల్ చేసి ఆన్లైన్లో పాల్గొన్నారని అంటున్నారు. సో ఏంటి ఇది? వాట్ డస్ ఇట్ ఇండికేట్? సో అల్-షరా ఇప్పుడు సిరియా కావాలి అర్జెంటుగా. అమెరికా విధించిన శాంక్షన్స్, అమెరికా చాలా కాలంగా ఆంక్షలు సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఈ ఆంక్షలు ఉన్నాయి. అమెరికా ప్రెసిడెంటు సిరియా ప్రెసిడెంట్ కలిసి 25 ఇయర్స్ అయింది. బిల్ క్లింటన్ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న రోజుల్లో బషర్ అల్ అసద్ ఫాదర్ అయిన హఫీజ్ అల్ అసద్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒకసారి కలిశారు.
సో బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చడానికి అమెరికా అల్-ఖైదా మాజీలకు కూడా సహకారాన్ని ఇచ్చింది. అందువల్ల ఆ రిలేషన్షిప్ ఇప్పుడేం కొత్త కాదు. సో అటు ఐసిస్తో పోరాడుతూ ఇటు బషర్ అల్ అసద్తో కూడా అమెరికా అనుకూల రిబెల్స్ పోరాడాయి. బషర్ అల్ అసద్ కూడా ఒకవైపు ఐసిస్తో పోరాడాడు, అలాగే అమెరికా అనుకూల రిబెల్స్తో కూడా పోరాడాడు. మాజీ అల్-ఖైదా ఫైటర్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడ తీవ్రవాదులు అని ఏమి ఉండదు. మనకు ఉపయోగపడితే తీవ్రవాదైనా మనవాదే. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో అమెరికా వైఖరి మనం చూస్తున్నాం కదా. గ్రేట్ నేషన్ అని తెగ పొగుడుతున్నారు. మార్క్ రూబియో, అసీం మునీర్ లాంటి ముల్లా మునీర్ను కూడా మాట్లాడాడు అమెరికన్ ఫారిన్ మినిస్టర్. ఆ మాటకి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతోనే ఖతార్లో ట్రంప్ ఒప్పందం చేసుకున్నాడు కదా, గుడ్ తాలిబాన్ బ్యాడ్ తాలిబాన్ అని. సో ఒసామా బిన్ లాడెన్ బతుకుంటే బహుశా ఒసామా బిన్ లాడెన్ డొనాల్డ్ ట్రంప్లో ఆలింగనం కూడా అయ్యేదేమో. వరల్డ్ ట్రేడ్ సెంటర్ను కూల్చిన ప్లేస్లో ప్రపంచానికి ఒక కొత్త జ్ఞాపకాన్ని ఇచ్చేవారేమో. కానీ ఈలోగా బిన్ లాడెన్ లేపేశారు కనుక అవకాశాలు లేదు. ఎందుకు ఇప్పుడు ఏంటి మరి సిరియా అవసరం ఏంటి? సిరియాను రీబిల్డ్ చేయాలి, అది $100 కోట్ల పని. ఇప్పుడు సిరియాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, శాంక్షన్స్ ఎత్తివేయాలి. ఇప్పుడు ట్రంప్ అంగీకరించాడు, సిరియా పైన శాంక్షన్స్ ఎత్తివేస్తున్నట్లు కూడా ప్రకటించాడు. ఇక ట్రంప్కి ఏం కావాలి? ట్రంప్ కూడా డిమాండ్లు పెట్టాడు. ఒకటి, ఐసిస్కు వ్యతిరేకంగా అమెరికా జరుపుతున్న పోరాటంలో సహకరించాలి, ఇది ప్రధానమైన డిమాండ్. రెండవది అబ్రహాం అకార్డ్, అంటే ఇజ్రాయెల్ని గుర్తిస్తూ మొరక్కో, బహ్రెయిన్ ఇలాంటి కొన్ని దేశాలు కుదుర్చుకున్నది ఒప్పందము. సో దాంట్లో చేరాలి, అంటే అబ్రహాం అకార్డ్లో చేరడం ద్వారా ఇజ్రాయిల్ని గుర్తించాలి. ఇజ్రాయిల్కు సిరియాకు మధ్య గోలన్ హైట్స్, సిరియాకు చెందిన గోలన్ హైట్స్ను ఇజ్రాయిల్ ఆక్రమించుకొని ఉంది. ఈవెన్ బఫర్ జోన్ను కూడా ఈ మధ్య క్యాప్చర్ చేసుకుంది. మొహమ్మద్ అల్ జులానీ అధికారాన్ని చేపట్టాక సిరియా భూభాగాన్ని ఇజ్రాయిల్ క్యాప్చర్ చేసి కూడా ఉంది. దాన్ని సిరియా వ్యతిరేకిస్తుంది. సిరియాకు ఇజ్రాయిల్కు మధ్య ఘర్షణలు ఉన్నాయి. ఇప్పటికే అమెరికా తన మిత్ర దేశాలని ఈజిప్టు, జోర్డాను ఇలాంటి చాలా దేశాలతో ఆల్రెడీ ఒప్పించాడు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మొరక్కో, బహ్రెయిన్ ఇవన్నీ రకరకాల ఒప్పందాలు, క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ అని, అబ్రహాం అకార్డ్ అగ్రిమెంట్ అని, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇజ్రాయిల్కు దాదాపు మిత్ర దేశాలుగా మారిపోయాయి. అరబ్ నేషన్స్ పైకి పాలస్తీనా ప్రజల గురించి మాట్లాడతారు. కారణం ఏంటంటే అరబ్ సెంటిమెంట్ ఎక్కడ తమను దెబ్బతీస్తుందో అని పాలకులు అంటుంటారు. కానీ రియాలిటీలో పాలస్తీనా ప్రజల పక్షాన నిలబడింది ఏమీ లేదు ఈ దేశాధినేతలు. ఎందుకంటే వీళ్ళందరూ రాజులు, షేకులు, వీళ్ళ డబ్బులు, అమెరికాలో వీళ్ళ పెట్టుబడులు, 100 కోట్ల వ్యాపారాలు ఇవే ఉంటాయి. అందువల్ల వాళ్లకు ఆ అరబ్ సెంటిమెంట్ ఎక్కడ దెబ్బతింటుందో అని భయపడుతుంటారు. ఈవెన్ హమస్ ఇజ్రాయిల్ పైన అటాక్ చేయకముందు సౌదీ అరేబియా, ఇజ్రాయిల్ మధ్య కూడా నార్మలైజేషన్ టాక్స్ మొదలయ్యాయి. అందువల్ల అమెరికా దర్శకత్వంలో అనేక గల్ఫ్ దేశాలను ఇజ్రాయిల్ వైపు దశాబ్దాలుగా అమెరికా నడిపిస్తుంది. ఇక్కడ ఈ వెస్ట్ ఏషియాలో అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లను కాపాడే నమ్మిన బట్టు దేశం ఇజ్రాయిల్. ఇప్పుడు అందుకే సిరియాను కూడా ఇజ్రాయిల్ని గుర్తించేలా చేయడం. సిరియాతో లాంగ్ టైం వైరం ఉన్నటువంటి దేశం సిరియా. కానీ ఇప్పుడు దానికి కూడా అంగీకరించినట్లు అంటున్నారు. సో ట్రంప్ కోరిక మేరకు ఐసిస్పై పోరాటంలో సహకరిస్తాం, అలాగే ఐసిస్ డిటెన్షన్ సెంటర్లను మేమే చూసుకుంటాం, ఇజ్రాయిల్ గుర్తిస్తాం, ఇలాంటివన్నీ డిమాండ్లకు అంగీకరించినట్టుగా తెలుస్తుంది. అంటే దీని మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు ఉపయోగపడితే వారు ఎలాంటి వారైనా వారితో అమెరికా అనుబంధం ఉంటుంది. మీకు పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్టేట్గా ఎందుకు ప్రకటించడం లేదని మనం అంటుంటాం. ఎందుకు ప్రకటిస్తారు? టెర్రరిస్టులను ప్రోత్సహించే దేశం పక్క పెట్టు. మాజీ టెర్రరిస్టే కదా అల్షరా, మాజీ అల్-ఖైదా నాయకుడైన పాస్ట్ అంతా అది. ఇప్పుడు మారిండా చెప్పలేం, మనకు ఎవిడెన్స్ ఏమీ లేదు. మారిండు ఖచ్చితంగా అని. సిరియా ప్రెసిడెంట్ అయిన మాట నిజమే. కానీ ఎందుకు? ఒకటి, తన ఇజ్రాయిల్కు సిరియా నుంచి ప్రమాదం లేకుండా చేయడం. 2, రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ బషర్ అల్ అసద్ ద్వారా రష్యా, ఇరాన్లకు సిరియా మిత్రదేశం ఉండే.
సో బషర్ అల్ అసద్ ఇప్పుడు లేడు కనుక రష్యన్ అండ్ ఇరానియన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చెక్ పెట్టవుతుంది. ఇప్పుడు ఈ మొహమ్మద్ అల్ జులానీకి తుర్కీ ప్రెసిడెంట్ ఎర్దోగాన్ కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో తుర్కీకు సిరియాకు కూడా. సో అందువల్ల తుర్కీ నాటోలో సభ్య దేశం. ఏమన్నా తుర్కీకు రష్యాతో కూడా రిలేషన్స్ ఉన్నాయి, కానీ ప్రధానంగా నాటో కూటమిలో భాగం. సో ఇదంతా కేవలం తన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, అమెరికా ప్రయోజనాలని ఎవడు కాపాడితే వాడితో కలుస్తాం, అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటే వ్యతిరేకిస్తాం. సేమ్ పరిస్థితి అదే తాలిబాన్ సృష్టించారు. అమెరికా పాకిస్తాన్తో కలిసి మళ్ళీ తాలిబాన్తో యుద్ధం చేశారు, మళ్ళీ తాలిబాన్కి అధికారాన్ని ఇచ్చారు. $1 కోటి రివార్డు ఉన్న అల్ షరాతో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ 33 నిమిషాలు కరోనామే కాకుండా చాలా గొప్పగా పొగిడారు. వెరీ అట్రాక్టివ్ గాయ్ అని పొగిడారు కూడా. సో అందువల్ల ఇప్పుడు ఇక మనకు అర్థమై ఉంటుంది, పాకిస్తాన్లో గుడ్ నేషన్, గ్రేట్ నేషన్ అని పాకిస్తాన్ ఎందుకు పొగుడుతున్నాడో ఇంతకన్నా ఎక్కువ ఉంది. అమెరికన్ ఇంట్రెస్ట్లకు పాకిస్తాన్ అవసరం కనుక, పాకిస్తాన్ అమెరికాకు క్లయింట్ స్టేట్ కనుక పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్. అందువల్ల డెమోక్రసీ, సివిలైజేషను ఇవన్నీ కహానీలు. అల్టిమేట్లీ తమ వ్యూహాత్మక ప్రయోజనాలు, తమ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కాపాడితే సౌదీ రాజైనా మంచిదే, తుర్కీ నియంతైనా మంచిదే, సిరియాలో పాలించే మాజీ అల్ఖైదా మనిషి అయినా మంచిదే, తాలిబాన్ అయినా మంచిదే. మన ప్రయోజనాలకు కాపాడాలి. మన ప్రయోజనాలకు కాపాడకపోతే వాడిని రోగ్ స్టేట్ అంటాం. క్యూబా రోగ్ స్టేట్, ఉత్తర కొరియా రోగ్ స్టేట్, ఇరాన్ రోగ్ స్టేట్. ఎందుకంటే మా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నారు. అమెరికన్ ప్రయోజనాలకు కాపాడితే వాడు చాలా గుడ్ గాయ్, అట్రాక్టివ్ గాయ్, గ్రేట్ నేషన్. కాపాడకపోతే రోగ్ నేషన్, రోగ్ లీడర్. ఇది అమెరికన్ ఫారిన్ పాలసీ.